నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఈ రోజు మీ చేతి వంటలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి టేస్టీ వెరైటీస్ చూపించడానికి. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. కానీ దానికంటే ముందు గుమగుమలో రాజుగారు చేయబోతున్న రుచికరమైన వంట ఏంటో ఫస్ట్ చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? మేతి చనా కర్రీ అండి. మేతి చనా కర్రీ. అవునండి. ఓకే, సో ఎలా అంటే కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే? కొంచెం గ్రేవీ టైప్ లోనే వస్తుంది. సో జనరల్ గా ఏంటంటే మనం ఈ కాబూలి శనగలు టమాటో కాంబినేషన్ లో కానీ లేకపోతే కొంచెం చింతపండు గుజ్జు చేసుకుని ఇలా ఎక్కువ చేసుకుంటుంటాం కదా. సో ఇక్కడ కొంచెం నేను మేతి ఫ్లేవర్ లో ఇస్తున్నాను, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే 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 మరి మేతి చనా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. మేతి చనా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ఇక్కడ ముందుగా ఏంటంటే నేను ఉడికించిన కాబూలి శనగల్ని కొన్ని పక్కన పెట్టేసుకున్నాం, కొన్నిటిని ఏంటంటే పేస్ట్ లా చేసేసి రెడీ పెట్టుకున్నాం. ఇది కొంచెం మనకు గ్రేవీ బేస్ ఇస్తుంది. ఓకే, సో అప్పుడు ఆ కాబూలి శనగల ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది మనకు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాండి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. చాలా లైట్ గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు అదే ఆయిల్ వాడుతున్నాం. సో కాబూలి శనగలతో చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా వెన్న వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో జీలకర్ర. సో యూజువల్ గా రోటీ ఐటమ్స్ కొంచెం ఎక్కువ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటారు కదా. అవునండి. సో రోటీతోనే మోస్ట్లీ ఇది పోయేది. బటర్ తో బాగుంటుంది టేస్ట్. లేదా ఎండింగ్ లో అయినా కొంచెం మనం పైనుంచి అలా కొంచెం అలా వదిలినా బాగుంటుంది బటర్. సో నార్త్ సైడ్ ఇవి కాంబినేషన్ బాగా వాడుతుంటారు. ఎక్కువ పంజాబ్ లో అటు పంజాబీస్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఓకే ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇవి మనం ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదండి. సో వాటికంటే ముందే కొద్దిగా మసాలా దినుసులు కూడా యాడ్ చేసి, కొద్దిగా బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుంటే అది కొంచెం మసాలా చాలా బాగుంది. అంటే మరీ ఎక్కువ మళ్ళీ కనుక కొబ్బరి అవి ఏమేమో ఈ మసాలా దినుసులు పోపులో ఆ మసాలా దినుసులు యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మెంతి కూర అండి. సో ఇది కొద్దిగా మనకు వేగాలండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎవరైనా సరే చూడగానే ముఖమే కనిపిస్తుంది కదా. మరి ముఖార విందానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు ఎన్నో చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం. వేటికవే సరికొత్తవి. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. అదేంటంటే దాల్చిన చెక్క పొడి కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా తేనె వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పోయి స్కిన్ కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. సో చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో టొమాటో ముక్కలు లేదా పేస్ట్లో వాడుకున్నా బాగానే ఉంటుందండి. సో కొంచెం ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని కాబూలి శనగలు పేస్ట్లా చేశాను కదా. సో కాబట్టి ముక్కలుగా వేసుకుంటున్నాం. సో ఈ పేస్ట్లో మనకు కొంచెం పేస్ట్లా కావాలనుకుంటే, అంటే గ్రేవీలా కావాలనుకుంటే ఇది పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో టమాటాలతో పాటుగా సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు.
సో ఈ ముక్కలు కొంచెం మగ్గితే మనం ఆ ఉడికించిన కాబూలి శనగలు అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గించేద్దామండి. ఓకే రాజు గారు. సో ఈ మగ్గితే మనకు మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఆ పేస్ట్ అనేది ఏంటంటే కొంచెం ఎండింగ్ టైంలో మనం ఎప్పుడైనా యాడ్ చేయాలి, లేకపోతే మళ్ళీ అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఎండింగ్ లో యాడ్ చేసేసి కాసేపు మనం మగ్గించిన తర్వాత అప్పుడు కూడా కొంచెం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో అడుగంటకుండా ఉంటుంది. సో అలా చేసేసుకుంటే మనకి బెటర్ గా ఉంటుంది. సో టొమాటోస్ ఇట్లా ముక్కపాలంగా ఉన్న బాగానే ఉంటుందా రాజు గారు? అలా కూడా పచ్చిగా. సో పచ్చి కొంచెం అలా ఉండాలి అనుకుంటే ఎండింగ్ లో మనం ఎప్పుడైతే ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటాం కదా, సో కొన్ని టమాటా ముక్కలు కొంచెం అలా ఎండింగ్ లో యాడ్ చేసేసుకొని అలా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అది కొంచెం హాఫ్ డన్ అయిపోయి కొంచెం పుల్లగా మధ్యలో తగులుతూ బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఉడికించుకున్న కాబూలి శనగలు, అలాగే కాబూలి శనగల పేస్ట్, సో ఒకవేళ మరీ మనకి ఎక్కువ థిక్గా అక్కర్లేదు అనుకుంటే ఓన్లీ శనగలు ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది రాజు గారు? సరిపోతుంది. బట్ కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలంటే కొద్దిగా పేస్ట్ జనరల్ గా యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, గ్రేవీ అదే సరిపోయినట్టుంది కదా, కొంచెం దాంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది అట్లా మనకి. సో వేడివేడిగా తింటే మనం ఈ థిక్నెస్ సరిపోతుంది. సో కాసేపు అలా వదులుతారు కొంచెం, అంటే కొంచెం టైం పడుతుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ కొంచెం లూజ్ చేసుకోవాలి. సో శనగల పేస్ట్ యాడ్ చేసాం కదా, అది కొంచెం చల్లబడితే దగ్గరకు వచ్చేస్తాం. సో ఒకవేళ వెన్న కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో మనం ఇక్కడ మళ్ళీ యాడ్ చేసి తిప్పేసుకోవచ్చు, సరిపోతుంది. ఓకే ఓకే. ఓకే, మేతి చనా కర్రీ రెడీ అండి. ఓకే, మరి మేతి చనా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి చనా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా కాబూలి శనగల్లో కొన్నింటిని పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలి శనగలు, కాబూలి శనగల పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి చనా కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో మేతి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. పులుపు, కాబూలి శనా వాటి పేస్ట్ లా వేసాం కదా. గ్రేవీ ఏంటంటే కొద్దిగా మనం ఏం మసాలా యాడ్ చేయకపోయినా ఈ పులుపుకి మేతి ఫ్లేవర్ కి ఆ పేస్ట్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. ఎస్ అండి, చాలా బాగుంది. సో ఇది మనకి రైస్ కైనా వైట్ రైస్ కి కూడా చాలా టేస్టీగా ఉంది. తీసుకోవచ్చు. సో అండ్ చపాతీల్లోకి అయితే ఇంకా మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్. కొద్దిమంది ఏంటంటే ఇలా కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత తినే ముందు పచ్చి ఉల్లిపాయలు దీంట్లో మిక్స్ చేసేసుకొని తింటుంటారు. ఓకే, సూపర్ గా ఉంటుంది. ఓ నైస్, బాగుంది రాజు గారు టేస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది మేతి ఇంకా చనా కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఎప్పటికప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే కదా. మరి ఇప్పుడు నేరేడు పళ్ళు దొరికే సీజన్. నేరేడు పళ్ళలో రకరకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి దొరికే సీజన్లో వీటిని తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి నేరేడు పండు చక్కటి వరం అని చెప్పుకోవాలి. కాబట్టి నేరేడు పళ్ళను మీ ఆహారంలో భాగం చేసుకుంటారు కదా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి,
మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ మనకి చేసి చూపిస్తారో. హాయ్, మీ పేరేంటండి? నా పేరు వినయ్. వినయ్. సో ఎక్కడ మీరు చదివేది? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం. సో ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరా? ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు నిశాంత్. నిశాంత్. సో సేమ్ కాలేజ్. Yes, ma'am. ఓకే. సో మరి ఇద్దరు రెడీయా ఈ రోజు వెరైటీస్ చేయడానికి? సో నిశాంత్ ఏం ప్రిపేర్ అయ్యారు? నేను వాల్నట్ బ్రౌనీ చేస్తాను. వాల్నట్ బ్రౌనీసా? Yeah. ఓ సూపర్. సో ఇంట్లో మనకి ఈజీయేనా బ్రౌనీ చేసుకోవటం? ఈజీ. ఓకే. మరి మీరండి? తందాయి. తందాయ్. ఓకే. సమ్మర్ స్పెషల్. సూపర్. సో మరి ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? నేను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే. మరి తండై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తండై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కర్బూజా గింజలు 1/2 కప్పు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, పిస్తా 50 గ్రాములు, బాదం పప్పు 50 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, దాల్చిన చెక్క కొద్దిగా, ఎండు గులాబీ రేకులు కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? చేస్తాను. ముందు పాలు హీట్ చేసుకోవాలి. సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చినవా లేకపోతే పచ్చిపాలు? లేదు, పచ్చిపాలు. పచ్చిపాలు. ఇప్పుడు ఈ క్యాషూ నట్స్, ఆల్మండ్స్, మెలన్ సీడ్స్ పేస్ట్ చేసుకోవాలి. ఇవి సోక్ చేసుకున్నవి వీటిని పేస్ట్ చేసి, ఆల్మండ్స్, నానబెట్టిన మెలన్ సీడ్స్, నానబెట్టిన క్యాషూ నట్స్, ఇందులో కొద్దిగా పాలు వేసుకోవాలి. వాటర్ అదే మిక్స్ చేయకూడదు? అవసరం, వాటర్ అవసరం. ఓకే, సరిపోతుంది. పాలు కొంచెం గట్టిపడే వరకు బాయిల్ కావాలి. ఓ అంటే తిక్కే వరకు. కోవా అలా చేసుకుంటాం, అలా అవ్వాలా? కోవాలో చేసుకుంటాం. ఓకే. ఇది బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఈ క్యాషూ మెలన్ పేస్ట్ వేసుకోవాలి. సో కంపల్సరీ జీడిపప్పు, బాదం, ఇంకా మెలన్ సీడ్స్, ఇవి Melon 3 seeds. ఉన్నాయా? ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చా మనం? సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే. ఇందులో సాఫ్రాన్ యాడ్ చేసుకుందాం. మిక్స్ చేయాలి. సో ఇది ఎక్కడ రెసిపీ? మా కాలేజ్లో చెప్పాను. కాలేజ్లో నేర్పించిందేనా? ఓకే ఓకే. పాలు ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే. సో వెయిట్ చేద్దాం. సో ఇలా సరిపోతుందా ఇది? సరిపోతుంది. ఇప్పుడు షుగర్ మిక్స్ చేసుకుందాం. ఓకే. 1/2 కప్ షుగర్ సరిపోతుంది. సో ఇది అంటే మనం చల్లగా తీసుకోవాలా? చల్ల తీసుకోవాలి. ఓకే ఓకే. సో అంటే ఆప్షన్ లేకపోతే కంపల్సరీ కాస్త చల్లగా ఇస్తేనే బాగుంటుందా ఇది? చల్లగా ఇస్తే బాగుంటుంది. చల్లగానే. ఓకే ఓకే. సో యూజువల్గా క్యాషూ పేస్ట్ అది యాడ్ చేస్తే మనకి కొంచెం థిక్గా అవుతాయి కదా ఏదైనా కూడా. సో మరి ఇది కూడా ఎలాగ అలా థిక్గా ఉంటుందా లేకపోతే? లైట్గా థిక్గా ఉంటుంది. షుగర్ మెల్ట్ అయిపోయింది. ఓకే. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో ఇది 2.5 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిల్క్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. మిల్క్ క్వాంటిటీని బట్టి మనము యాడ్ చేసుకోవాలి పేస్ట్. ఓకే. సో ఇంకా ఇందులో మనం నట్స్ అలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా కావాలి అనుకుంటే? ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఊరికే ఇట్లా కొంచెం వేయించినవి కానీ యాడ్ చేసుకోవచ్చు అలా పైనుంచి గార్నిష్ గా. ఈ పేస్ట్ మిక్స్ అయిన తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలానా? సో ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఇందులో సినమన్, రోజ్ పెటల్స్, పెప్పర్ పౌడర్, సో దాల్చిన చెక్క, ఎండు గులాబీ రేకులు అండ్ మిరియాలు. ఓకే ఓకే. ఈ 3 మసాలా చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే. మొత్తం యాడ్ చేసుకోవద్దు. 1 స్పూన్ 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి అంతే. సో ఇవి కంపల్సరీయా మనకి దీంట్లో? అంటే ఈ రోజ్ పెటల్స్ ఇవన్నీ కంపల్సరీ. ఓకే ఓకే. సో ఇది తిగ్గా అయ్యేదాకా ఉంచాలా లేకపోతే ఎట్లా కన్సిస్టెన్సీ ఇట్లా సరిపోతుందా మనకి?
ఇంకొంచెం లైట్గా థిక్ అయ్యే వరకు ఉంచాలి. ఓకే. సో మరి గసగసాలు పెట్టారు కదా, అవి దేనికి? గసగసాలు అవి కూడా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం అది యాడ్ చేయట్లేదా? యాడ్ చేయట్లేదు. ఓకే. అంటే అది ఆప్షన్ ఆప్షన్ అది. పిస్తాస్ తోని గార్నిష్ చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఓకే. సో అప్పుడు కొంచెం చల్లగా ఉంటే మనకి బాగుంటుంది. ఓకే. సో మరి దీన్ని కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత కాస్త చల్లబడ్డాక సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మేము ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము. కానీ దానికంటే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తండై తయారు చేసే విధానం. ముందుగా ఎండు గులాబీ రేకులు, మిరియాల పొడి, దాల్చిన చెక్క కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టిన బాదం పప్పు, నానబెట్టిన కర్బూజా గింజలు, జీడిపప్పు వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో కుంకుమ పువ్వు, పంచదార వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తండై రెడీ. సో తండై తయారీ విధానం చూసారు కదా. కాస్త చల్లబడిన తర్వాత దీని మీద ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. సో మేము ఆల్రెడీ క్రీమ్ యాడ్ చేసేసుకున్నాము. మంచి స్మెల్, టేస్ట్ దగ్గరగా రబ్డీ టేస్ట్ లో ఉంది. అసలు అవన్నీ పేస్ట్ లా చేసేస్తాం కదా, మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా. అంటే ఆ పై నుంచి యాడ్ చేసిన మసాలా పౌడర్ ఏదైతే ఉందో, సిన్నమన్, గులాబీ రేకులు, ఇది చాలా మంచి స్మెల్ ఒకటి, టేస్ట్ ఒకటి. అండ్ అఫ్ కోర్స్ అంటే సాఫ్రాన్ కూడా ఉంది కదా, కుంకుమ పువ్వు యాడ్ చేసాం, దానివల్ల ఇంకా చాలా బాగా టేస్ట్ వచ్చింది. అంటే కొంతమంది గులాబీ రేకుల ప్లేస్ లో రోజ్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి దొరకకపోతే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. గసగసాల్లో కూడా యాడ్ చేసుకుంటే కొంచెం బెటర్ గానే. బట్ ఇది అయితే టేస్ట్ వైజ్ గా గానీ అంతా కూడా చాలా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ లా అనిపిస్తుంది. ఆ ఫైనల్ గా యాడ్ చేసుకున్న పౌడర్ మంచి టేస్టీగా ఉంది. సమ్మర్ లో చక్కగా ఇలా చల్లగా ఇస్తే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. అండ్ కొంచెం ఫిల్లింగ్ గా కూడా ఉంది, ఎందుకంటే దీంట్లో అంతా కొంచెం నట్స్ ఫిల్లింగ్ చాలా బాగా ఉంటుంది. యా, బాగుంది, మంచి టేస్టీ రెసిపీ. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, సమ్మర్ స్పెషల్. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు చుండ్రుతో బాధపడుతూనే ఉంటారు. ఈ చుండ్రు వల్ల చాలా అసౌకర్యంగా ఉండడమే కాకుండా జుట్టు రాలిపోవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి చుండ్రు తగ్గించుకోవడానికి మనం ఇప్పటికే ఎన్నో చిట్కాలు చెప్పుకున్నాం కదా, ఈ చిట్కా కూడా కొత్తగా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఒక మగ్గు నీళ్ళలో ఒక నిమ్మకాయ పిండేసుకుని ఆ రసం అంతా కూడా బాగా నీళ్ళలో కలిపేసుకుని తలస్నానం చేసే ఒక పావు గంట ముందు తలకు ఈ నీళ్ళని బాగా చల్లుకుని ఒక పావు గంట అలాగే ఉంచేసుకుని దాని తర్వాత కనుక షాంపూ చేసుకుంటూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి చుండ్రు చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నిశాంత్ రెడీయా? సో మీరు వాల్నట్ బ్రౌనీ కదా చేసేది. ఓకే, మరి వాల్నట్ బ్రౌనీ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. వాల్నట్ బ్రౌనీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వాల్నట్స్ 100 గ్రాములు, డార్క్ చాక్లెట్ 250 గ్రాములు, పంచదార 100 గ్రాములు, మైదా 100 గ్రాములు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 50 గ్రాములు, పాలు 1 కప్పు, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా నిశాంత్? సో ఫస్ట్ ఏంటి అంటే ఇంకా బ్రౌనీకి అన్ని మిక్స్ చేసుకోవటమేనా డైరెక్ట్ గా? మిక్స్ చేసుకొని బేక్ చేసుకోవాలి. ఫస్ట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మెల్ట్ అయిన తర్వాత ఇందులో బటర్ వేసుకొని అది కూడా మెల్ట్ అయ్యే వరకు కంటిన్యూస్ గా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ మెల్టెడ్ చాక్లెట్ లో బటర్ వేసి మిక్స్ చేసుకోవాలా? ఓకే. సో మనకి వీటికి మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉండాలేమో. సో అప్పుడు కొంచెం ఆ చాక్లెట్ టేస్ట్, ఆ ఫ్లేవర్ అన్ని మనకి సేమ్. వేరే వాటిలో ఎలా అయినా పర్వాలేదు కానీ కంపేర్ టు బేకరీ మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి, అవుట్కమ్ ప్రోడక్ట్ కరెక్ట్ గా వస్తుంది. లేదంటే అంత అంటే మనకి ఆ టేస్ట్ గానీ టెక్స్చర్ గానీ పాడైపోతుందేమో కదా, రాదు. సో నెక్స్ట్ బటర్ వేసేసుకోవాలి. ఈ బటర్ కూడా మెల్ట్ అయ్యే వరకు చక్కగా కలుపుకోవాలి. మొత్తం లంప్స్ అనేటివి లేకుండా క్లియర్ గా వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో బ్రౌనీ మిక్స్ అని దొరుకుతుంది కదా. సో కానీ అంటే అది చేసుకున్నా ఇంత అంటే యాక్చువల్ బ్రౌనీ మనం బయట తిన్నదాని అంత టేస్ట్ ఉండదు. అంటే ఎందుకు అలా? అంటే మామూలుగా బ్రౌనీలో ఎగ్ యూజ్ చేస్తారు, బయట బేకరీలో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ దాంట్లో ఎగ్ యూజ్ చేస్తారు, దాంట్లో వచ్చేసి ఎగ్ యూజ్ చేయరు.
ఓ ఎగ్ అంటే ఏంటంటే ఇట్ గివ్స్ మోర్ టేస్ట్ అండ్ మాయిశ్చర్ టు ద ప్రోడక్ట్. ఓకే కొంచెం చూడడానికి కానీ టెక్స్చర్ కానీ చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మనం కూడా ఎగ్లెస్ చేస్తున్నాం కదా? ఎగ్లెస్ చేస్తున్నాం. ఒకవేళ ఎగ్ కావాలంటే ఎప్పుడు యాడ్ చేసుకోవాలి దీంట్లో, అంటే ఏ స్టేజ్ లో యాడ్ చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ వీ కెన్ యూజ్ ఎగ్ ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ అండ్ ఆయిల్. ఓకే ఓకే, ఇప్పుడు ఎగ్ ప్లేస్ లో మాయిశ్చరైజింగ్ కోసం ఆయిల్ యూజ్ ఆయిల్ చేస్తున్నాం. వాడుతున్నాను. ఆయిల్ లో డైరెక్ట్ షుగర్ మెల్ట్ కాదు కాబట్టి సపోర్టింగ్ గా మిల్క్ తీసుకుంటున్నాం. ఓకే ఓకే ఇప్పుడు పాలల్లో షుగర్ మిక్స్ చేసుకోవాలి. ఓకే షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. సో పౌడర్ చేసి వేసుకోవచ్చా షుగర్ కావాలంటే? యాజ్ యువర్ విష్, ఓకే ఇలా అయినా వేసుకోవచ్చు. ఓకే ఓకే, షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే మిల్క్ యాడ్ చేసుకునే ముందు ఫస్ట్ కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకునే కన్నా ముందు ఇది వేడిగా ఉందో లేదో చూడాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ హీట్ ద ఫ్రెష్ క్రీమ్ విల్ కడల్, ఇది కడల్ అయిపోతుంది. ఓకే ఓకే కాబట్టి అవాయిడింగ్ ఆఫ్ కడల్, ఇది కొంచెం చల్లారాలి. ఓకే ఓవర్ గా కూల్ అయితే చాక్లెట్ కూడా గట్టిగా గట్టిగా అవుతుంది. కాబట్టి మామూలుగా సో రూమ్ టెంపరేచర్ అలా రూమ్ టెంపరేచర్ లో ఉంటే బెటర్. ఈ క్రీమ్ పూర్తిగా దీంట్లో ఇన్కార్పొరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఓకే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే సో మనము ఇప్పుడు యూజువల్ గా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఎగ్ వేసుకోవాలా? ఇక్కడ ఎగ్స్ లో షుగర్ వేసుకుని మెల్ట్ చేసుకుని వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకోవాలి. ఎగ్స్ ఒక మిక్సింగ్ బౌల్ లో బీట్ చేసేసి అందులో షుగర్ కలిపేసి మిక్స్ చేసి ఓకే షుగర్ మెల్ట్ అయిన తర్వాత యాడ్ ఆ చేసుకోవాలి. మిక్స్చర్ ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి సో ఎగ్ తినని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. అదే ఎగ్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎగ్ ఇంకా షుగర్ ముందు బీట్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ స్టేజ్ లో ఆ ఎగ్ మిశ్రమాన్ని మనం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మిల్క్ విత్ షుగర్ ఇది యాడ్ చేసుకోవాలి. సో ఇంకా మనం ఎగ్ వేసుకుంటే ఈ స్టేజ్ లో మిల్క్ అక్కర్లేదు, అవసరం లేదు. ఒకవేళ టేస్ట్ కోసం కావాలనుకుంటే కొంచెం మిల్క్ పౌడర్ యూజ్ చేస్తాం. మిల్క్ పౌడర్ ఎందుకంటే ఎగ్ లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మిల్క్ అనేది యాడ్ చేసినప్పుడు టెక్స్చర్ అనేది మారుతుంది. అప్పుడు ఫ్లవర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, షుగర్ తక్కువ అవుతుంది, స్వీట్నెస్ అనేది పోతుంది. సో చాక్లెట్ ఫ్లేవర్ కూడా మనకి తగ్గిపోతుంది. అవును. ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయాయి టోటల్లీ. ఇప్పుడు మనం దీనిలో ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. సో దీని టెక్స్చర్ ఎలా రావాలి మనకంటే కొంచెం మరీ గట్టిగా రావాలా లేకపోతే స్పాంజ్ కేక్ టెక్స్చర్ రావాలి. ఓకే ఈ ఫ్లవర్ వేసుకున్న తర్వాత లంప్స్ అన్నిటి లేకుండా క్లియర్ గా కలిపేసుకోవాలి. ఓకే సో బ్రౌనీ అంటే యూజువల్ గా మనకి మోస్ట్లీ వాల్నట్ బ్రౌనీ కదా. ఇప్పుడు మనకి రీసెంట్ గా బయట అంటే కొంచెం ఫ్లేవర్స్ ఇప్పుడు క్యారమెల్ బ్రౌనీ అని ఇలా దొరుకుతుంది కదా. అవునవును. సో వాటికి ఏంటి మనం క్యారమెల్ సాస్ అది సపరేట్ గా చేసుకోవడం? క్యారమెల్ చేసుకోవాలి. క్యారమెల్ చేసుకొని బ్రౌనీ అయిన తర్వాత దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి అంతే, లైక్ ఏ గార్నిష్. ఇప్పుడు ఇది కూడా మోస్ట్లీ గార్నిష్ గానే యూజ్ చేస్తాం, లైట్ గా లోపల వేసేస్తాం. ఓకే ఇప్పుడు ఇది ఆల్మండ్స్, ఇది వాల్నట్స్ వచ్చేసి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం రా ఫ్లేవర్ అనేది వెళ్ళేటట్టు క్లియర్ అయ్యేటట్టుగా. ఇప్పుడు ఇందులో కొంచెం మ్యాష్ చేసుకొని లైట్ గా వేసేసుకోవాలి. సో బ్రౌనీ బేస్ అనేది ఇంకా ఇంతే. మనం అడిషనల్ టాపింగ్స్ ఏవైతే కావాలి అనుకుంటున్నామో అది మనం సెపరేట్ గా చేసుకోవాలి. అవును. ఓకే ఓకే. ఈ వాల్నట్స్ ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నవి. ఓకే. ఇవి ఇందులో కలిపి మిక్స్ చేసేసి. యా. ఓకే. ఇప్పుడు ఈ మిక్స్చర్ ని మనం బేకింగ్ ట్రేలోకి షిఫ్ట్ చేసుకొని ఓవెన్ లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ బేకింగ్ ట్రేని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ తో. ఓకే. ఏంటంటే ఆయిల్ ఎందుకు అప్లై చేసుకుంటామంటే ఇది బేకింగ్ ట్రేకి స్టిక్ కాకుండా ఉంటుంది, అంటుకోకుండా వచ్చి. దాని మీద బటర్ పేపర్ వేసుకోవాలి బేస్ కి, సైడ్స్ కి. సైడ్స్ కి కూడా పెట్టాలి. ఓకే. కంపల్సరీ, లేదంటే ఇది స్టిక్ అయిపోయి
సైడ్ సరిగ్గా రాదు. ఓకే ఓకే. సో మన దగ్గర అంటే మఫిన్ మౌల్స్ ఉంటే వాటిలో అయినా చేసుకోవచ్చు. వాటిలో కూడా చేసుకోవచ్చు, కానీ అందులో ఇన్స్టెడ్ ఆఫ్ బటర్ పేపర్ వి హావ్ టు యూజ్ మఫిన్ కప్స్. మనకు మఫిన్ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ యూజ్ చేసుకోవాలి. దాంట్లో మఫిన్ కి పైన టాపింగ్స్ వేసినప్పుడు పైన వాల్నట్స్ గార్నిష్ లాగా వేసేసి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ ని దీనిలో షిఫ్ట్ చేసుకోవాలి. ఇది మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బ్రౌనీ మిక్స్చర్. సో మనం ఇందులో బేకింగ్ సోడా ఏం వేయలేదు కదా, మరి అది పొంగుతుందా బాగా? ఇందులో బటర్ ఉంది కదండి, అంటే యూజువల్ గా వేరా బేకింగ్ సోడా అది బ్రౌనీలో? ఇఫ్ వాంటెడ్ కొన్ని రెస్టారెంట్స్ లో వేస్తారు, ఏంటంటే కొంచెం ఎక్కువ పఫ్ కావడానికి. సో ఇది ఎన్ని డిగ్రీస్ లో మనము బేక్ చేసుకోవాలి? 200 degrees సెంటీగ్రేడ్ లో 20 minutes బేక్ చేసుకోవాలి. 20 minutes. ఇప్పుడు దీని మీద మనం వాల్నట్స్ వేసుకోవాలి. ఓకే. టాపింగ్స్ సో మనము బేక్ చేసేటప్పుడే వేసుకోవాలా లేకపోతే తీసిన తర్వాత అయినా చేసుకోవచ్చు? ఇప్పుడు మామూలుగా అయితే ఒక 5 minutes బేక్ చేసుకుంటే ఈ పైన లేయర్ అనేది కొంచెం థిక్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కావాలంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. సో యూజువల్ గా కాసేపు పెట్టేసి ఒక 5 minutes తర్వాత తీసి వాల్నట్స్ వేసుకోవాలా? ఓకే. సో నిశాంత్, ఇప్పుడు ఇది మనం 20 minutes బేక్ చేసుకుంటే మనకి ఇంకా బ్రౌనీ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుంది, కానీ నేను ఇంత ముందుకి ఆల్రెడీ బేక్ చేసి పెట్టాను. బేక్ చేసిందా? ఓకే, అది చూపిద్దామా? వావ్. సో ఇలా అయిపోతుంది అనమాట మనకి. సో ఇంకా దీన్ని పీసెస్ గా కట్ చేసేసి మనము సర్వ్ చేసుకోవటమే. మామూలుగా బ్రౌనీ రెక్టాంగులర్ షేప్స్ లో. యా. సో మనం ఇంకా మన ఇంట్లో రెడీ చేసుకుంది కాబట్టి మనం ఎలా అయినా హ్యాపీగా ఇది చేసేసుకోవచ్చు. ఓకే. సో రెడీ. మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా చాక్లెట్. సూపర్. ఓకే, మరి వాల్నట్ బ్రౌనీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాల్నట్ బ్రౌనీ తయారు చేసే విధానం: ముందుగా వాల్నట్స్ వేయించుకోవాలి. పాలల్లో పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా చాక్లెట్ కరిగించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, నూనె, పాలు, మైదా, వేయించిన వాల్నట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన బేకింగ్ ట్రేలోకి తీసుకుని పైనుండి వేయించిన వాల్నట్స్ ఉంచి అవెన్ లో 200 degrees వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, వాల్నట్ బ్రౌనీ రెడీ. ఓకే, మరి వాల్నట్ బ్రౌనీ తయారీ విధానం చూసారు కదా. సో ఈ బ్రౌనీ మామూలుగా ఇంట్లో చేసుకుంటేనే, ఏదైనా బేక్ చేసుకుంటే ఆ స్మెల్లే ఫస్ట్ పిల్లలు అసలు. యా. సో వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చామంటే అంతే, ఉన్న వాళ్ళు అంతే. నేను కూడా ఇప్పుడు నా పీస్ తీసేసుకుంటున్నా. ఓకే. బాగుంది. చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఆబ్వియస్లీ ఇంకా దీంట్లో అది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో ఇలా వాల్నట్స్ తో బాగుంది. సో మంచి టేస్టీగా వచ్చింది నిశాంత్. నైస్, బాగుంది. టేస్ట్ అదంతా కూడా స్వీట్నింగ్ అంతా బాగా మెయింటైన్. యా, కరెక్ట్ గా సరిపోయింది. చాక్లెట్ ఫ్లేవర్ అన్ని, ఇంకా నట్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసాం కదా, సో బాగా వచ్చింది. సో చూసారు కదా వాల్నట్ బ్రౌనీ. మరి మీరు కూడా చక్కగా ట్రై చేసేయండి ఇంట్లో. సో నిశాంత్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చేది. యూ వెల్కమ్. అండ్ వినయ్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బోత్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మా షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వేసవి కాలంలో పాలు బాగా విరిగిపోతూ ఉంటాయి కదండి. అంటే కాసేపు అలా బయట ఉంచగానే పాలు విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కాచిన పాలలో కొద్దిగా యాలకుల పొడిని కనుక కలిపి ఉంచుకున్నట్లయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో మరి జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు రాజు గారు? కర్బూజా డ్రై ఫ్రూట్ సలాడ్. సో ఇది చల్లగా తిన్నా బాగుంటుంది, అలా ఊరికి తినేసినా కూడా బాగుంటుంది. నార్మల్ టెంపరేచర్ కున్నా బానే ఉంటుంది. ఓకే,
ఓకే అండి, మరి సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కర్బూజా డ్రై ఫ్రూట్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టిన బాదం పప్పు 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చాలా ఈజీగా సలాడ్స్ అంటేనే మనకు అంటే పెద్దగా మనకు స్టవ్ తో అవసరం ఉండదు కదా. సో అలా మిక్స్ చేసేసుకుంటాం అన్ని కూడా. సో కర్బూజా ముక్కలండి. ఓకే. సో ఇది కొంచెం దూరగా ఉంటే బాగుంటుందండి. ముక్క కొంచెం మనకు కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఎక్కువ పండిపోయిందంటే మనం మిక్స్ చేసేటప్పుడు అది జ్యూసీగా అయిపోయి లిక్విడ్గా అవుతుంది. సో అదొకటి చూసుకోవాలి. మిరియాల పొడి, ఓకే, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆమ్చూర్ అండి. సో ఇది కొంచెం ఇలా టాస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది మనకు. ఎందుకంటే ఈ ముక్కలే మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా. సో కాబట్టి కలుపుకునే కన్నా కొంచెం ఇలా చేసుకోవాలి. సో పర్లేదు, ముక్క కొంచెం గట్టిగా ఉందనుకుంటే స్పూన్తో అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి కొంచెం బాగా పట్టించిన తర్వాత ముక్కలకి కాసేపు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం అంటే ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు మళ్ళీ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సో అలా సర్వ్ చేసుకోవచ్చు. రెడీ అనమాట మనకి. ఓకే ఓకే. సో ఇది కాసేపు నేను ఇప్పుడు పక్కన పెడుతున్నాను. ఓకే రాజు గారు. సో అయితే ఈలోగా మేము కూడా చిట్కా చూసేస్తాం. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి చేతులు మృదుత్వాన్ని కోల్పోయి కాస్త రఫ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేతులు రఫ్గా ఉన్నప్పుడు ఈ రఫ్నెస్ తగ్గించుకోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా చింతపండు తీసుకుని నీళ్లు వేసుకుని బాగా రసంలాగా తయారు చేసుకుని అందులో కొద్దిగా షుగర్ వేసుకుని దీన్ని బాగా చేతులకు మృదువుగా మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చేతులకు ఉన్నటువంటి రఫ్నెస్ అంతా తగ్గిపోతుంది. చేతులు మృదువుగా సున్నితంగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో ఇంకొంతసేపు ఉంచారా రాజు గారు, సరిపోతుందా? కొద్దిసేపు అండి. సో యూజువల్గా అంటే ఈ కర్బూజా మోస్ట్లీ అలా కట్ చేసేసి షుగర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది చక్కగా మనకి వాటర్ లాగా అదే అంటే కొంచెం జ్యూసీగా అయిపోయి ఏదో ఎట్లా కస్టర్డ్ టైప్ లో తయారవుతుంది కదా. సో యూజువల్ గా కర్బూజా అంటే అలాగే తీసుకుంటారు కదా రాజు గారు. అవునండి, లేదంటే జ్యూస్ చేస్తారు. బట్ మోస్ట్లీ షుగర్ ఉంటుంది. మరి అంటే దీనికి ఇప్పుడు మనం సాలెడ్ గా తీసుకోవాలంటే ఎలా కొద్దిగా ఏమన్నా అప్పుడప్పుడు చాలా చప్పగా ఉంటాయి కదా కర్బూజాలు కొన్నిసార్లు. సో అలాంటివి మనకి వీటికి బాగుంటాయా, లేకపోతే కొంచెం స్వీట్నెస్ లైట్ గా ఇది ఉన్నా పర్వాలేదా? మెయిన్ గా ఏంటంటే కొంచెం చప్పగా ఉన్నప్పుడు మనం ఇలాంటి డిష్ల జోలికి వెళ్తే కొంచెం బాగానే ఉంటుంది. అంటే ఇలా తయారు చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా హాట్ గా ఉంటుంది, స్వీట్ గా కాకుండా. స్వీట్నింగ్ ఉన్న ఈ డిష్ మనం తయారు చేసుకోవచ్చు, సలాడ్ అనేది. సో అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇవి యాడ్ చేసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ ఇవి. సో నానబెట్టేసి పొట్టు తీసేసాం. బాదం అండి, కర్బూజా గింజలు కూడా ఉంటాయి కదా. అవునండి. సో అవి కూడా చాలా మంది కొంచెం ఎండబెట్టుకొని అలా తింటూ ఉంటారు. మసాలాలో కూడా వాడుతూ ఉంటారు, కర్రీస్ లోకి, గ్రేవీలోకి, షాహీ డిష్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అవి జనరల్ గా ఇట్లా తీసి మనం ఎండలో పెట్టేయటమే కదా రాజు గారు, అంటే ఏమైనా వాష్ చేసి అట్లా పెట్టాలా? ఆ సీడ్ ని అంటే కొంచెం ఇంట్లో తయారు చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఒక్కొక్క సీడ్ ని మనం ఇండివిజువల్ గా ఓల్చుకుంటే చాలా టైం పడుతుంది. టైం పాస్ అంటే ఇలా సమ్మర్ లో ఏంటంటే ఆ పండు తెచ్చుకున్నప్పుడు ఆ గింజల్ని ఎండబెట్టేసి కడిగేసి ఎండబెట్టేసి బోర్ కొడుతున్నప్పుడు టీవీ చూసుకుంటూ కూడా అలా కొరిగేసి తొక్క తీసేసి తింటూ ఉంటారు. సో డ్రై ఫ్రూట్స్ తర్వాత కొద్దిగా పుదీనా. సో దీంట్లో ఓన్లీ బాదం జీడిపప్పు అయినా రాజు గారు, లేకపోతే కిస్మిస్ కానీ ఇంకా లైక్ పిస్తా ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చండి. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. సో ఇంక డ్రై ఫ్రూట్స్ మన చాయిస్ ని బట్టి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం పల్లీలు లాంటివి వేయచ్చు, వేయించేసి అంటే మామూలుగా పొట్టు తీసేసి డీప్ ఫ్రై కాకుండా పెనం మీద ఫ్రై చేస్తాం కదా. సో అది బాగుంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే కొత్తిమీర, పుదీనా ఈ రెండు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండు ఫ్లేవర్ మిక్సింగ్ లో బాగుంటుంది. ఫైనల్ గా కొద్దిగా పుదీనా అండి. సో సలాడ్ రెడీ. నైస్. సో ఆ పెప్పర్ అంతా కూడా ఈ ముక్కలకి చాలా బాగా పట్టేస్తుంది. స్మెల్ తెలుస్తుంది. యా, బాగుంది రాజు గారు. థాంక్యూ. సో ఇది
ఇలా అయినా తినేయచ్చు, లేదంటే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నా కూడా సమ్మర్ కి తగ్గట్టుగా బాగుంటుంది. సో మరి కార్వింగ్ ఏం చూపిస్తున్నారు ఈ రోజు? దోసకాయతో స్వాన్ చేస్తున్నాను. ఓకే. సో ఇది బాడీ, ఇది నెక్ అండి. సో ఇక్కడ ఇది బేస్ కట్ చేస్తున్నాను. హాఫ్ గా చేసేసి ఇవి మనకు వింగ్స్ గా యూజ్ చేస్తున్నాను. సో ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్ కట్. ఓకే, సో రెడీ అయిపోయి. సో లేయర్స్ లాగా మనం ఓపెన్ చేస్తాం. ఓకే, సైజుని బట్టి మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. కింద సీడ్స్ తో పాటు కట్ అయిపోయినా పర్వాలేదేమో? పర్వాలేదండి, అది మళ్ళీ కవర్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓకే ఓకే. సో తర్వాత వీటిని కొంచెం ఇలా ముందుకు పుష్ చేస్తూ టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకు సీడ్ అనేది కనపడకుండా దాని ఎడ్జ్ వరకు మనం ఈ పీస్ పెట్టుకుంటున్నాం అండి. ఓకే ఓకే. సో అలా ఆ ఏరియా కూడా కవర్ అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు వింగ్స్ కట్ చేసాం కదా, సో ఇక్కడ సైడ్ లో వచ్చేస్తాయి. సో కట్ చేసుకుంటేనే చక్కగా అరేంజ్మెంట్ చేస్తేనే మనకి ఆ షేప్ అనేది బాగా షేప్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుందండి. ఓకే, నెక్స్ట్ నెక్. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి ఓకే. ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాను. రైట్, ఇక్కడ హోల్డ్ చేసేసి మిరియాలు కానీ లవంగం కానీ ఐస్ లాగా పెట్టేసేయచ్చు. ఓకే, బాగుంది షేప్ అంతా కూడా. సూపర్. ఓకే, చాలా బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా. థ్యాంక్ యూ. అదేదో మన సాలెడ్ కి మ్యాచింగ్ లా ఉంది యాక్చువల్గా. సో మరి చూసారు కదండి, సాలెడ్ రెడీ కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కర్బూజా డ్రై ఫ్రూట్ సాలెడ్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో కర్బూజా ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నానబెట్టిన బాదం పప్పు, నానబెట్టిన జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కర్బూజా డ్రై ఫ్రూట్ సాలెడ్ రెడీ. ఓకే అండి, మరి సాలెడ్ తయారీ విధానం చూసారు కదా. తీసుకుని రాజు గారు. బాగుంది. ఎప్పుడు తీయగా తింటాం, కొంచెం కారం కారంగా. కారం అంటే ఆ మిరియాల ఘాటు ఒకటి తెలుసు, అది మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. యాక్చువల్ అంటే యూజువల్ గా తింటే కొంచెం చప్పగా అనిపించినా ఇలా ఈ మిక్స్ లో తింటుంటే కొద్దిగా లైట్ స్వీట్నెస్ కూడా మనకి తెలుస్తుంది. బాగుంది. ఇంకా ఆ కొత్తిమీర, పుదీనా అంటే ముఖ్యంగా ఇలాంటి వాటికి ఆ స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగా పట్టేస్తుంది. సో బాగుంది రాజు గారు, సింపుల్ గా చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ కొంచెం హెల్తీ, ఫ్రూట్ కూడా కొంచెం మన హెల్తీ కాబట్టి సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసేసుకుంటే ఈవినింగ్ టైంలో మీల్ లా తీసేసుకోవచ్చు. అవును, కొంచెం ఇప్పుడు సమ్మర్ టైంలో అయితే హ్యాపీగా అలా
ఒక ఫుల్ బాక్స్ మీరు చెప్పినట్టు కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్లగా తింటే హ్యాపీగా చాలా బాగుంది. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి సాలడ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బొప్పాయి పండు గుజ్జును తీసుకుని అందులో కొద్దిగా గ్రేప్స్ గుజ్జు కూడా కలుపుకుని ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఛాయ మెరుగుపడుతుంది. ఓకే, మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. మేతి చెన్నా కర్రీలోని పోషకులు ఎలా ఉన్నాయో చూద్దాం. మెంతి కూర, చెన్నా అండ్ టొమాటోస్. జీలకర్ర పొడి, ధనియాల పొడిలో నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. కాకపోతే వాటిల్లో ఉన్న ఔషధ గుణాలు చక్కగా ఈ ఆహారం జీర్ణమయ్యేలా చూస్తుంది. ముఖ్యంగా చెన్నా అనేది జీర్ణం అవ్వడం కొంచెం కష్టం అండి. సో ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం 4-5 hours లూక్ వామ్ వాటర్, గోరువెచ్చటి నీటిలో నానబెట్టి సోక్ చేసి తర్వాత పూర్తిగా ఉడికించాకే తీసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగో కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఈ గ్యాస్ ఫార్మింగ్ అనేది తగ్గిపోతుంది. మనకు 100 grams ఆఫ్ చెన్నాలో 25 grams ప్రోటీన్తో పాటు మనకు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో దాదాపుగా ఇది మనం చపాతీతో తీసుకుంటే ఇందులో ఉన్న ప్రోటీన్ తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ చపాతీలో ఉన్న ప్రోటీన్ అది కూడా మ్యాచ్ అయిపోయి పర్ఫెక్ట్గా మనకి ఎలా కావాలో అలా తయారవుతుంది. వాల్నట్ బ్రౌనీ ఇంట్రెస్టింగ్గా ఎందుకుందంటే వాల్నట్ డార్క్ చాక్లెట్ మంచివండి. తర్వాత మైదా, షుగర్ అండ్ బటర్, ఇవి 3. బటర్ కూడా అంత చెడ్డదేం కాదు, కాకపోతే షుగర్ అండ్ మైదా ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్. బట్ వన్ థింగ్, మనం ఇది ఇంట్లో చేస్తే వీ నో ఏమేమి వేస్తున్నాము, ఎంత బటర్ వేస్తున్నాము, గుడ్ క్వాలిటీ బటర్ వేస్తున్నామా, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అదే మనం మార్కెట్లో నుంచి తీసుకొచ్చామనుకోండి, వీ డోంట్ నో. సో ప్రిఫరబుల్లీ ఇలాంటివి కూడా ఇంట్లో చేసిస్తే మంచిది. ఒక్కొక్క వాల్నట్ బ్రౌనీలో మనకు 300 calories దాకా ఉంటుందండి. సో జాగ్రత్తగా తీసుకోవాలి. టండాయిలోని పోషకులు ఎలా ఉందో చూద్దాం. పాలు, చక్కెర మళ్ళీ మనం క్వాంటిటీ లిమిట్లో తీసుకోవచ్చు, లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇంట్రెస్టింగ్గా ఇందులో కాజు అండ్ బాదాం ఇవి 2 ఉన్నాయి. టండాయి ఒక హై క్యాలరీ రెసిపీ. సో ఏమీ తినబుద్ధి కావట్లేదు కానీ డెఫినెట్గా ఏమైనా తీసుకోవాలి కదా, ఆ టైంలో మనం ఇటువంటివి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అందులో కూడా 100 ml ఆఫ్ మిల్క్లో మనము ఈ కాజు అండ్ బాదాం జస్ట్ ఒక 20 grams యాడ్ చేసి ఈ మడ్ పాట్లో ఉంచుకొని తీసుకుంటే వెరీ వెరీ నరిషింగ్గా ఉంటుందండి. ముఖ్యంగా కిడ్స్కి చాలా బాగుంటుంది. ఒక్కోసారి కిడ్స్కి మనం బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో కూడా సమ్మర్ సీజన్లో వాళ్ళు ఏమైనా క్లాసెస్కి వెళ్ళినా, గేమ్స్ ఆడుకున్నా ఆ టైంలో కూడా మనం ఇవి ఇవ్వచ్చండి. చాలా చాలా బాగుంది. కర్బూజా డ్రై ఫ్రూట్ సాలెడ్ కూడా సూపర్బ్ అండి, సూపర్బ్. కర్బూజా, బాదాం, కాజు, ఆమ్చూర్ అండ్ పెప్పర్, ఇది కూడా పిల్లలకి చాలా మంచిది. ఎందుకంటే వీఆర్ యాడింగ్ అ లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. జనరల్గా సాలెడ్ అంటే లో క్యాలరీ ఉంటుంది, బట్ ఈ సాలెడ్లో మనకు కర్బూజా లో క్యాలరీ అయినప్పటికీ కూడా కాజు అండ్ బాదాం కాస్త హై క్యాలరీ. బట్ ఈవెన్ దెన్ సాలెడ్ రూపంలో మనం కుక్ చేయకుండా రాగా తీసుకున్నప్పుడు రా ఫుడ్ కని ఒక వాల్యూ ఉంటుందండి. రా ఫుడ్ ఎప్పుడు కూడా సిస్టంలో త్వరగా అరగడానికి, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఈ రా ఫుడ్కున్న ప్రత్యేకత అదే. అప్పుడప్పుడు మనం రా ఫుడ్ తీసుకోవాలని నిపుణులు కూడా రీసెర్చ్ చేసి చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సాలెడ్ మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఆమ్చూర్లో ఐరన్ కంటెంట్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ మనకు ఒక చెంచా తీసుకుంటే ఒక రోజుకి కావాల్సిన ఐరన్ కంటెంట్ వచ్చేస్తుందండి. సో ఈ సాలెడ్ కూడా మనం పిల్లలకి ట్రై చేయొచ్చు. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో కర్బూజా డ్రై ఫ్రూట్ సాలెడ్, మేతి చెన్నా కర్రీ, టండాయి, వాల్నట్ బ్రౌనీ కూడా పర్లేదండి. యాక్చువల్లీ మనం ఇంట్లో చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఈ 4 రెసిపీస్ సూపర్బ్గా ఉన్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజ్ గారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా బాగున్నాయి. సో సాలెడ్ బాగుంది, కర్రీ టేస్టీగా ఉంది, అండ్ స్టూడెంట్స్ ఇద్దరు చేసిన వెరైటీస్ కూడా బాగున్నాయి. వాల్నట్ బ్రౌనీ అందరికి ఫేవరెట్. సో అండ్ ఇంకా తండై కూడా సమ్మర్ స్పెషల్. యా, సో దేనికదే అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. అవునండి. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ రెసిపీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫినాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ
మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.